భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. కష్టం వస్తే తప్ప మనకు దేవుడు గుర్తురాడు. మనకు సాధారణంగా కష్టాలు వస్తేనే పూజలు వ్రతాలు చేస్తుంటాం. కానీ అసలు కష్టాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆరాధన చేయాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. మనందరికీ ఒక అలవాటు ఉంది. కాలుకి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ అంటాం. మనసుకి కష్టం తగిలినప్పుడు అయ్యో దేవుడా అంటాం. అంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు గుర్తొచ్చే దేవుడు హాయిగా ఏసీ రూమ్లో నిద్రపోతున్నప్పుడు ఎందుకు గుర్తురాడు? కష్టాలు వచ్చాక చేసే పూజలు మందులాంటివైతే కష్టాలు రాకముందే చేసే ఆరాధన వ్యాధి నిరోధక శక్తి లాంటిది. అసలు ఆ ఆధ్యాత్మిక ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. చాలామంది అడుగుతుంటారు, మేము శనివారం ఉపవాసం ఉంటాం, మంగళవారం గుడికి వెళ్తాం, అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నాం. మన భక్తి అంతా కండిషనల్. అంటే నాకు ప్రమోషన్ వస్తే నీకు అభిషేకం చేయిస్తా, నా కొడుక్కి సీటు వస్తే నీకు తలనీలాలు ఇస్తా. ఇవన్నీ దేవుడితో మనం చేసే డీల్స్. కానీ నిజమైన ఆరాధన అంటే ఏ కోరిక లేకుండా ఆయనను ప్రేమించడం. మనం కష్టాలు రాకుండా ఉండాలని చేసే ఆరాధన ఎలా ఉండాలంటే అది ఒక బాధ్యతగా ఉండాలి. మన ఇంట్లో అమ్మకో నాన్నకో సేవ చేయడానికి ఏదైనా కారణం ఉండాలా? లేదు కదా. భగవంతుడి ఆరాధన కూడా అంతే సహజంగా ఉండాలి. పెద్దలు ఒక మాట చెప్తారు, ప్రారబ్ధం భోగతో నశ్యేత్. అంటే మనం చేసిన కర్మను అనుభవించి తీరాలి. అది మన బ్యాంకు బ్యాలెన్స్ లాంటిది. పాత బ్యాలెన్స్ అంటే పాప కర్మ ఖాళీ అవ్వాలంటే కష్టాలు రావాలి. అయితే నిరంతర ఆరాధన చేసేవారికి ఈ కష్టాల తీవ్రత తగ్గుతుంది. ఉదాహరణకు వర్షం పడటం ప్రకృతి సిద్ధం, దాన్ని మనం ఆపలేం. కానీ గొడుగు వేసుకుంటే తడవకుండా ఉండగలం కదా. ఆధ్యాత్మిక ఆరాధన అనేది ఆ గొడుగు లాంటిది. అది కష్టాన్ని పూర్తిగా మాయం చేయకపోవచ్చు, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే మొండి ధైర్యాన్ని, ఆ ప్రశాంతతను మీకు ప్రసాదిస్తుంది. మరి ఇంతకీ కష్టాలు రాకుండా ఉండాలంటే ఏ ఆరాధన చేయాలో ఈ 3 సూత్రాల ద్వారా తెలుసుకుందాం. 1. నామస్మరణ. కలియుగంలో మంత్రాలకు శక్తి ఎక్కువ. మీరు పూజ గదిలో కూర్చోవక్కర్లేదు. ప్రయాణంలో ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు మనసులో నామస్మరణ చేయండి. ఇది మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ను క్రియేట్ చేస్తుంది. అలాగే 2. అతిథి దేవోభవ. దేవుడు గుడిలో మాత్రమే లేడు, ఆకలితో ఉన్నవాడి కడుపులో కూడా ఉన్నాడు. నెలకోసారి పేదవారికి అన్నదానం చేయడం లేదా మూగజీవాలకు ఆహారం పెట్టడం చేయండి. మీరు చేసే ఈ సేవ గ్రహ దోషాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. ఇక 3వ సూత్రం నిత్య దీపారాధన. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి. దీపం అంటే జ్ఞానం. అది ఉన్న చోట చీకటి అనే కష్టాలు మీ దరికి చేరవు. ఇలా ఈ 3 సూత్రాల ఆరాధన తప్పక చేస్తే సకల బాధలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు ధైర్యలక్ష్మి మీ వెంటే ఉంటుంది. ఇక చివరగా ఒక చిన్న మాట. ఒక భక్తుడు దేవుణ్ణి అడిగాడట, స్వామి, నేను నీ భక్తుణ్ణి కదా, మరి నాకెందుకు కష్టాలు వస్తున్నాయని. అప్పుడు దేవుడు నవ్వి చెప్పాడట, నీకు రావాల్సిన కష్టం ఒక పెద్ద కొండంతా, కానీ నీ భక్తి వల్ల దాన్ని ఒక చిన్న గులకరాయిగా మార్చి నీ కాళ్ళ కింద వేశాను అని అన్నాడట. అంటే మనం అంత పెద్ద కొండంత కష్టాన్ని ఎదుర్కోలేమని ఒక చిన్న గులకరాయంత కష్టాన్ని ఇస్తే సునాయాసంగా ఎదుర్కోగలమని దీని భావన. కనుక కష్టాలు వచ్చాక పరుగులు పెట్టకండి. కష్టం లేనప్పుడే దేవుడితో స్నేహం చేయండి. ఆధ్యాత్మికతను ఒక అలవాటుగా మార్చుకోండి. అప్పుడు కష్టం మీ తలుపు తట్టినా లోపల ఉన్న ధైర్యాన్ని చూసి అది వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు కష్టానికే కష్టం తెప్పించేంత మనోధైర్యం మీలో ఉదయిస్తుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.